ప్రస్తుతం తెలుగునాట అగ్ర సంగీత దర్శకులుగా తమదైన బాణి పలికిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్. విశేషం ఏమిటంటే ఇదే మార్చి నెలలో వేరువేరు సంవత్సరాల్లో ఈ ఇరువురు స్వరంగేట్రం చేశారు. ఈ ఏడాదితో డిఎస్పి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటే తమన్ 15 ఏళ్ల జర్నీ కంప్లీట్ చేసుకున్నాడు. అంటే స్వర ప్రయాణం పరంగా ఇద్దరి మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉందన్నమాట. అయినప్పటికీ ఇద్దరు కూడా వరుస సంవత్సరాల్లోనే అల్లు అర్జున్ చిత్రాలతోనే ఉత్తమ సంగీత దర్శకులుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అలవైకుంఠపురంలోతో తమన్ తొలుత నేషనల్ అవార్డు అందుకుంటే పుష్ప ది రైజ్తో దేవిశ్రీ జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. డిఎస్పి తమన్ మధ్య పోటీ దశాబ్దానికి పైగా బాగా సాగుతోంది. ఒకసారి దేవిశ్రీ హవా సాగితే ఇంకోసారి తమన్ గాలి వీస్తోంది. మరి ముఖ్యంగా గత 2-3 ఏళ్లుగా తమన్దే పైచేయిగా సాగింది. ఇక నిరుడైతే దేవిశ్రీ కేవలం ఒక చిత్రానికే పరిమితమైతే తమన్ ఓవరాల్గా 6 డజన్ సినిమాలతో సందడి చేశాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఇద్దరి చేతిలోనూ సమసంఖ్యలో చిత్రాలు ఉండడం విశేషం. డిఎస్పి సంగతే తీసుకుంటే పుష్ప ది రూల్ రిలీజ్కి రెడీ అయింది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, తండేల్, కుబేరాతో పాటు కంగువా, రత్నం, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి కోలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటికి చిత్రలహరి 2 కూడా తోడు కానుంది. తమన్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో సందడి చేశాడు. ప్రస్తుతం ఎన్బికే 109, ఓజీ, గేమ్ చేంజర్, తెలుసు కథతో పాటు బేబీ జాన్ అనే హిందీ చిత్రం చేస్తున్నాడు. అదేవిధంగా రిలీజ్ కి రెడీ అయిన టిల్లీ స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. మొత్తం మీద అటు డిఎస్పి ఇటు తమన్ 6 డజన్ ప్లస్ మూవీస్ తో పోటాపోటీగా సందడి చేయనున్నారు. మరి రాబోయే చిత్రాల్లో ఎవరికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందో చూడాలి.